చూస్తూ independent stage. వాళ్ళ అనాది స్వరూపం యొక్క స్థితిని గమనిస్తున్నాను. So we all sit together మనందరం కలిసి కూర్చొని బాబాతో receiving and sharing with the world. మనందరం బాబాతో కూర్చొని బాబా నుండి తీసుకుంటూ From Baba. ఈ లోకానికి తో పంచుకుంటూ ఉన్నాం. బాబా నుండి ఇప్పుడు దృష్టిని తీసుకుందాం. हम सभी మనందరం बाबा के लवलीन बच्चे, బాబా యొక్క ప్రేమలో बाबा के విలీనమైన పిల్లలం, లవ్లీన్ పిల్లలం. लव में, प्यार में బాబా ప్రేమలో खोए हुए, మనల్ని మనం మర్చిపోయాం. क्योंकि ये परमात्म प्यार ఈ పరమాత్మ ప్రేమ बहुत कोटों में कोई को प्राप्त होता है, కోట్లలో చాలా కొద్ది మందికి మాత్రమే ప్రాప్తిస్తుంది. और वो कौन है? వాళ్ళెవరు? ఆ ప్రాప్తించుకునే వాళ్ళెవరు? कहेंगे हम बच्चे, మనమే కదా. हम ఏం చెప్తాం? మేమే పిల్లలం. ఎందుకంటే बाबा की पहली रचना, మనం డైరెక్ట్ గా బాబా యొక్క మొట్టమొదటి రచనలం, సృష్టి. तो हमें सदा क्या याद रहता है? మరి మనం ఏం గుర్తుంచుకోవాలి? बाबा तो याद रहता ही है, బాబా అయితే గుర్తుంటారు. బాబా లేకుండా संसार ही नहीं है, ఇంకా ప్రపంచమే లేదు మనకి. बाबा ही हमारा संसार है। బాబానే మన ప్రపంచం, ఇంకా ఏమీ లేదు అంతకంటే. संसार तो यही है जहाँ रह रहे हैं, बाकी ప్రపంచం అంటే मुख्य वतन ఎక్కడైతే ఇక్కడ ఉంటున్నామో అది, మిగతాదంతా సూక్ష్మవతనం, మళ్ళీ మూలవతనం. लोगों ने सबने మనందరం अनुभव किया है, అనుభవం చేశాం. सिर्फ सुना नहीं है, వింటమే కాదు, समझा नहीं है, తెలుసుకోవటమే కాదు, बन गए हैं అనుభవీ మూర్తులుగా కూడా అయ్యాం. कि बाबा के लव में लीन होने से బాబా ప్రేమలో విలీనం అవ్వటంతో अच्छी लाइफ ఎంత మధురమైన, మనోహరమైన लाइफ का अनुभव हो, జీవితాన్ని అనుభవించగలుగుతున్నాం. जिसको बाबा इन शब्दों में कहते हैं దీనికోసం బాబా कि ఈ तुम శబ్దంలో చెప్తారు, मेरा बच्चा మీరు ప్రతి ఒక్కళ్ళు నా పిల్లలు, फिक्र बादशाह है। బేఫికర్ బాదుషాలు, तो निल सभी बेफिक्र बादशाह है कि तुम చక్రవర్తులు. अपना कभी फिक्र అందరం మనం బేఫికర్ చక్రవర్తులమేనా, లేక కొంచెం కొంచెం ఆందోళన ఉందా ఇంకా? क्यों? ఎందుకంటే कि हमारी जिम्मेवारी लेने वाला कौन? మన బాధ్యతను తీసుకునేది ఎవరు? भगवान ने हमारे जीवन की जिम्मेवारी ली है। భగవంతుడే మన జీవితానికి బాధ్యత తీసుకున్నారు. अपने जीवन की जिम्मेवारी बाबा को दे दी, మనసులో ఈ జీవితం యొక్క బాధ్యతను బాబాకి ఇస్తే, और कोई है क्या? భగవంతుడి కంటే ఇంకా పెద్దవాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా, గొప్పవాళ్ళు? लेकिन ये जरूर देखना है, కాబట్టి ఇది తప్పకుండా చూసుకోవాలి. सचमुच बाबा को अपने जीवन की जिम्मेवारी दी है। నేను నిజంగా బాబాకు నా జీవితం యొక్క బాధ్యతను ఇచ్చానా అని తనిఖీ చేసుకోవటం చాలా ముఖ్యం. कभी की दी है, లేకపోతే అప్పుడప్పుడు ఇస్తున్నానా? कभी बाबा को दी है, कभी थोड़े, కొన్నిసార్లు బాబాకి ఇచ్చాను, కొన్నిసార్లు जो भी
ఈ లౌకిక ప్రపంచానికి ఇచ్చాను, और हमारे सामने లేకపోతే మన దగ్గర ఉన్న विशेष माया ही మాయ కూడా ఉంది. पेपर ఆ మాయ वाली। పేపర్ ఇచ్చే మాయ కూడా ఉంది. जब बाबा को जिम्मेवारी दे दी మరి బాబాకు బాధ్యత ఇస్తే कि माया कुछ नहीं कर सकती। దానికి ముందు మాయ ఏమీ చేయలేదు మనని. Om Shanti. Welcome to Avyakti Parivar. Today's step 5, chapter 2. The ఓం story of శాంతి. అవ్యక్తి పరివారానికి సుస్వాగతం. ఈరోజు 5వ అడుగు, now. 2వ చాప్టరు, Nidhi. స్వరాజ్యాధికారానికి 31 మెట్లు. ఈరోజు మనం మోహిని దీది నుండి విందాం. Om Shanti. ఓం శాంతి. Felt that I must say congratulations to everyone. నేను అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. We are very, very fortunate. మనం ఎంతో భాగ్యశాలులం. This blessing from Baba. ఈ వరదానాన్ని బాబా నుండి పొందటానికి We are able to not only recognize God, మనం భగవంతుణ్ణి గుర్తించటమే కాదు, but I recognize my own self. We recognize నన్ను ourselves. కూడా మనల్ని మనం Because if I గుర్తించాము, నన్ను నేనే గుర్తించాను. realized, నేను పరిశోధిస్తే, aware, శోధిస్తే, who am I? తెలుసుకుంటే మరి అవగాహన వస్తుంది నేను ఎవరు అని. Easy for me అది చాలా చాలా తేలిక నాకు. to be close to God, to know God. భగవంతునికి దగ్గరగా ఉండటం, భగవంతుడిని తెలుసుకోవటం. And most interesting aspect is, చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, who can tell me that ఎవరు చెప్పగలుగుతారు నేను ఎవరిని అని? when everyone is in body consciousness, అందరూ శరీర they can భావనలో ఉన్నప్పుడు about what the soul is, వాళ్ళు ఆత్మ ఏంటో అని మాట్లాడగలుగుతారు but they కానీ, cannot say to me or to anyone, కానీ నాకు మాత్రం ఇంకెవరికి what is soul and what మీరు is soul. ఆత్మ అని మాత్రం వాళ్ళు చెప్పలేరు. So there is so many descriptions about the soul. ఆత్మ గురించి ఎన్నో వివరణలు ఉన్నాయి. First chapter of very famous scripture Gita talks. All గీతలో is soul. మొట్టమొదటి చాప్టర్లో ఆత్మ గురించే అంతా ఉంటుంది. ఆత్మ అవినాశి అని. From where it began its journey. ఎక్కడి నుండి ఆ ప్రయాణం మొదలైంది? But it's not that by reading that one becomes or able to create self-awareness. అది చదవటం ద్వారా తమ స్వయం యొక్క అవగాహనలోకి అయితే రాలేరు. God himself has to tell. అందుకే భగవంతుడే స్వయంగా వచ్చి చెప్పాల్సి వచ్చింది. Forever
incorporeal being. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే ఎప్పటికీ నిరాకార Consciousness, స్వరూపుడు, soul consciousness, soul పరమాత్మ consciousness పరమాత్మ is భావం. one God. So when he Parama- gives us knowledge, makes me aware of who am I, పరమాత్మాభిమానం and gives me ఆత్మాభిమానం introduction భగవంతుడిలోనే to what the soul is. ఉన్నాయి. మరి తను I was పరం listening to ఆత్మ this ఏంటో morning, పూర్తిగా వివరణ భగవంతుడే ఇవ్వగలుగుతారు. because it's నేను so మొదటి చాప్టర్ చదివేటప్పుడు మళ్ళీ నేను విన్నాను. listening complete వినటం పూర్తిగా introduction of the soul. ఆత్మ యొక్క పూర్తి పరిచయాన్ని వినటం చాలా బాగుంది. Even while listening, I just was having such beautiful experience ఈ చాప్టర్ వినేటప్పుడు నాకు ఎంతో అద్భుతమైన అనుభవాలు అయ్యాయి. that when I know about the soul, నాకు ఆత్మ గురించి తెలిసినప్పుడు I take the charge, I become the master. నేను యజమానిగా అవ్వగలుగుతాను. Not only story of immortality begins, but the journey of self-sovereignty begins. అక్కడే అమరకథ మొదలవుతుంది. మొదలవటమే కాకుండా స్వయం యొక్క సార్వభౌమత్వం మొదలవుతుంది. I am the one who is actor. నేనే ఈ రచనలో Body నటుణ్ణి. is just a costume. ఈ శరీరం And I ఒక take వస్త్రం my మాత్రమే. part. నా ఈ పాత్రను పోషించటానికి మాత్రమే ఈ శరీరాన్ని తీసుకున్నాను నేను. There are so many concepts about soul, ఆత్మ గురించి ఎన్నో but వివరణలు ఉన్నాయి. even scholars and scriptures say that mind is separate from the ఎంతో soul. మంది శాస్త్రజ్ఞులు కూడా చెప్తారు ఈ మనసు So ఆత్మ mind నుండి is not వేరని pure చెప్తారు. soul. మరి మనసు అపవిత్రంగా అయితే ఆత్మ Soul is a అపవిత్రం అవ్వదా? So మరి you ఆత్మ do whatever you ఈ do, eat whatever you want. మనం చేసే కర్మలకు అతీతం అంటారు. ఏం చేసినా ఆత్మకి ఏమీ అంటదు. ఆత్మ అయితే పవిత్రమే అని అంటూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. Baba explains that కానీ బాబా చెప్పేటప్పుడు మాత్రం the first very interesting experience happen is మొట్టమొదటి అనుభవం మనకు అయ్యేది ఎంతో సంతోషం కలుగుతుంది. own self as a living నన్ను being. నన్ను గురించి నాకు తెలుసుకోవటం ఒక చైతన్య స్వరూపంగా Knew that body is mortal, right? చాలా గొప్పది. ఎప్పుడు మనకు తెలుసు ఈ శరీరం చనిపోయేదే. No one physically. మరి ఎవరు ఎప్పటికీ బతికి ఉండలేరు. Maximum 110 years, right? 100 ఏళ్ళు బతుకుతామే, 110 ఏళ్ళు బతుకుతామే. But still left body. కానీ శరీరం అయితే వదిలేయాల్సిందే. Mortality of soul. మరి ఎప్పుడైతే ఆత్మ యొక్క అమరత్వం గురించి తెలిసినప్పుడు అది ఎప్పుడు మనకి ఈ అవగాహన, అమరత్వం అనే అవగాహన మనలో లేదు ఇప్పటి వరకు. And that is why my faith అందుకే can give this knowledge. నా ఈ విశ్వాసం ఎవరివ్వగలరు ఇంత మంచి జ్ఞానాన్ని, ఒక భగవంతుడు తప్ప అనేది వచ్చింది. Who is always a soul or ఎందుకంటే corporeal. భగవంతుడు ఒక్కడే ఎప్పుడు నిరాకారుడు, ఎప్పటికీ ఆత్మ So understanding of స్వభావంలో ఉండేవాళ్ళు. sentient being, a living being, which we know body is not. Because body is ఎప్పుడు చైతన్యమైనది ఆత్మే. శరీరం అయితే ఎప్పటికీ చైతన్యమైనది కాదు. శరీరం ఈ పంచతత్వాల నుండి ఉద్భవించింది. your hand just works or your brain thinks. మనసు ఏదో ఆలోచిస్తుంది, చెయ్యి ఏదో పని చేస్తుంది అనుకోవటం కాకుండా ఎలా పనిచేస్తున్నాయి అవి బుద్ధి ద్వారా Scientists will look at అని శాస్త్రజ్ఞులు చూసినప్పుడు మనసులో బ్రెయిన్ లో ఏం కనపడుతుంది, గ్రే మ్యాటర్ అంటారు, వైట్ మ్యాటర్ అంటారు. అవి ఎంత ఉంటే దాని ప్రకారం ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, ఎంత బుద్ధి ఉంది అనేది ఆ బరువును బట్టి చెప్తారు వాళ్ళు, ఎంత పెద్దగా ఉంది అనేది. అలాగే సైకాలజిస్టు మనసు గురించి, మైండ్ గురించి మాట్లాడతారు. ఎవరు ఎందుకు సంతోషంగా ఉన్నారు, అసంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఏం కారణాలు ఉన్నాయి, ఇలాంటి ఎంతో జ్ఞానంలోకి, విజ్ఞానంలోకి వెళ్ళి మాట్లాడతారు. కానీ ఇది మాత్రం ఇది సైకాలజీ కాదు,
సైన్స్ జ్ఞానం కాదు, ఇది ఆత్మిక జ్ఞానం. ఈ ఆత్మిక జ్ఞానాన్ని భగవంతుడు మాత్రమే ఇస్తారు. ఆత్మ ఏంటి, ఎలా అనే దాన్ని మరి మనసు బుద్ధిని తెలుసుకోవటం ద్వారా నేను ఆత్మగా నా యొక్క బలాన్ని తెలుసుకోగలుగుతాను. నేను ఉపయోగించి ఆలోచనలు నా మనసులో కలుగుతాయి. మరి ఎలాంటి ఆలోచనలు నాలో ఉండాలి? శాంతి, శక్తి, ప్రేమ. ఇవైతే ఇంతకు ముందు అయితే నాకు తెలియవు. నేను మనసు అయితే ఆలోచించుతూ ఉండాలి అనుకున్నాను. మరి ఏ ఆలోచనలు అయితే మనసులోకి వస్తాయో వాటిని స్వీకరించాలి. అలానే ఫీలింగ్స్ కూడా, భావనలు కూడా, ఇది నా భావన, ఆ భావన అనేది కూడా అంగీకరిస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు. మరి కొన్ని అయితే నేను అవసరం లేకుండానే అవి వస్తున్నాయి. మరి శరీరాభిమానం అంటే మనలో ఆత్మగౌరవం లేనట్టే కదా. మరి నాకు ఎప్పుడు నేను అవగాహనలో ఉంటే నేనేంటి అని, నేను ఆత్మగౌరవంలో ఉంటాను. నేనేంటో, నేనేం ఆలోచిస్తున్నానో నాకు అర్థమవుతుంది. అందుకే మరి మనసు యొక్క ఆలోచనలను తెలుసుకోవాలి. ఆలోచనలు నన్ను కంట్రోల్ చేయట్లేదు, నేను ఆత్మను మరి ఈ ఆలోచనలను కంట్రోల్ చేస్తున్నాను. నేను నా గురించి నాకు ఈ అవగాహన ఉన్నప్పుడు నేను చాలా స్థిరమైన, చైతన్యమైన శక్తిని అని తెలుసుకున్నప్పుడు ఆ అధికారం నా మీద ఉంటుంది. బుద్ధి కూడా అంతే కదా. బుద్ధి అంటే చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనకు తెలుసు, జ్ఞానము బుద్ధికి అవసరమే కాకుండా ఈ యొక్క సైలెన్స్ కూడా బుద్ధికి చాలా అవసరమైనది. ఇంతకుముందు వింటూ ఉండేవాళ్ళం, మాట్లాడుతూ ఉండేవాళ్ళం, వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం మనకి ఎంతో క్వైట్ గా సైలెన్స్ లో ఉండాలనే ఆ యొక్క ఆకర్షణ ఉంది. నేను ఇంకా నేర్చుకుంటానే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను ఆ సైలెన్స్ ని. ఒకటేమో తెలుసుకోవటం బుద్ధి అంటే ఏంటి అనేది, రెండవదేమో ఎలా మామూలు బుద్ధి కాకుండా స్వచ్ఛమైన, పవిత్రమైన, దివ్యమైన బుద్ధిని సాధన చేయటం. మరి ఆ స్వచ్ఛమైన బుద్ధితో పరిశీలించుకోగలగటం. ఆత్మ పట్ల ఈ పూర్తి అవగాహన వల్ల నేను ఏం చెప్తున్నా, ఏమి చూస్తున్నా, ఏమి చేస్తున్నా అన్నీ నాలో భాగమవుతాయి. సంస్కారాల రూపంలో అవి నాలో భాగమైపోతున్నాయి, సంస్కార రూపంలో. ఇలా మన అనాది అవగాహనను తయారు చేసుకుంటూనే ఉన్నాము ఆత్మగా. ఎందుకంటే నా ఆలోచనలు, నా వినటము, నా చూడటము, ఇవన్నీ నాకు సహాయపడతాయి. నేను సంపూర్ణంగా, ప్రేమపూర్వకంగా, శాంతియుతంగా ఉండటానికి ఇవే కదా నాకు దోహదపడేది. ప్రేమ ఉంది, కానీ ప్రేమ పూర్తిగా సంపూర్ణమైన ప్రేమలో ఉండాలి అంటే అది ప్రేమలో మాత్రమే కాదు, మనకి ఇంకేం కావాలి? అంటారు కదా, ఆత్మ పరిచయం పరమాత్మ పరిచయాన్ని ఇస్తుంది, సెల్ఫ్ రియలైజేషన్ గాడ్ రియలైజేషన్ ఇస్తుంది. అంటే మరి భగవంతుని ముందు మనం అనుభవం చేయాలి. మరి మనం ఇంకా ఎక్కువ ఆలోచించవచ్చు ఎలా సంస్కారాలు తయారవుతాయి అనేది. సంస్కారంలోనే కదా నేను అన్ని పోగు చేసుకునేది. నా జీవితంలో నాకు ఏం కావాలి అనేది నేను పోగు చేసుకోవాలి. నాకు శాంతి కావాలి అంటే నేను అశాంతిగా అవుతూ ఉంటే అర్థం ఏంటి? అశాంతికరమైన ఆలోచనలు
తేలిగ్గా డిస్టర్బ్ అవుతున్నానంటే నాలో ఏమి జమ అయ్యి ఉంది? సరైనది పోగు చేసుకోలేదు కదా. ఎంతైతే నేను అర్థం చేసుకుంటానో నేను ఎవరిని అని, నేనేంటి అని, నా శక్తులు, రూపంలో అక్కడే కదా నా స్వరాజ్యాధికారం లభించేది. నేను ఈ శరీరానికి యజమానిని. శరీరం నా మనసుపై ఆధారపడి ఉంది. ఆత్మ అయితే శరీరం మీద ఆధారపడి లేదు. నా సామర్థ్యాన్ని ఈ విధంగా నేను తెలుసుకోగలగాలి. నేనే కదా పాత్రను పోషించేది. శరీరం అయితే నా పాత్రను పోషించదు కదా. ఎక్కువ దీని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది చాలా మంచి అవకాశం. ఆత్మ గురించి చాప్టర్ వింటాము. అదే మనం చేస్తున్నది ఈ రోజు. But not only that, but whatever we haven't been able to, whatever percentage, I am not soul conscious. I think it's a good. అంతేకాకుండా ఎంత శాతం నేను ఆత్మానుభవంలో లేను, ఆత్మాభిమానంలో లేను అనేది కూడా చూసుకోవాలి. ఈ ఆత్మాభిమానాన్ని సహజంగా నిరంతరం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆత్మని కదా. ఈ ఆత్మాభిమానంలోనే మనం ఈ కర్మలు చేస్తే మనం తయారు చేసుకునే సంస్కారాలు శరీర అభిమానం యొక్క సంస్కారాలన్నిటినీ తొలగిస్తాయి. ఎలాంటి మోహం లేకుండా ఆత్మాభిమానంలో ఉండగలగాలి. కానీ నాకు ఖజానాలు కావాల్సిందే. నేను ఖజానాల ద్వారానే సంపూర్ణంగా అనుభవం చేసుకుంటాను. ఇప్పుడు బాబా రక్షణలో ఉంటాను. అవినాశి ఖజానాలు, అంతేగాని ఎలాంటి లోభము లేదు. ప్రతి దివ్య గుణం నేను ఉపయోగిస్తూ ఉంటే నా కర్మలలో, నా పనుల్లో నాలో ఉన్న వికారాల ఈ ఉనికిని అవి తొలగిస్తుంది. మరి ఆత్మ యొక్క ముఖ్యమైన శక్తి పవిత్రత, శాంతి, ప్రేమ. నేను ఈ యొక్క స్వరాజ్యాధికారం, ఆత్మ గౌరవాన్ని మనకు కలిగిస్తుంది. ఎవరు ఏమన్నా కానీ నేను ఈ ఆత్మ గౌరవంలో ఉన్నప్పుడు నేను అనాది ఆత్మను. నేను నిరంతరం రాజ్యాధికారిగా, సంతోషంగా, శాంతియుతంగా, సంపూర్ణంగా ఉంటాను. ఎప్పుడైతే మనం ఫుల్గా ఉన్నామో అప్పుడు మనం అందరికీ ఇవ్వగలుగుతాం, పుణ్యం చేసుకోగలుగుతాం. మరి మన ఖజానాలు, సంస్కారాలు ఎప్పుడు నిండుగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అందరి ఆత్మలపై ప్రేమతో. అదే నేను పంచుకునేది అందరితోనూ. ఈ కొన్ని వారాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆత్మాభిమాన స్థితిని చాలా సహజంగాను చేసుకోండి. కానీ మనం వినేది ఈ సమయంలో ఎలా నేను ఇది చేయాలి, సూక్ష్మమైన కర్తవ్యాన్ని, ఆత్మిక స్థితిని చేరుకోవాలి. ఓం శాంతి. Om Shanti. Thank you, Didi. So now we will invite our two angels to take us to our journey. Welcome.
ఓం శాంతి. ఇప్పుడు మన ఈ ప్రయాణంలో ఆ ఇద్దరు ఏంజల్స్ ని ఆహ్వానిద్దాం. Step 5. Opening the eye of recognition. I like this new awareness, but it's very slippery and not so easy to shift from body consciousness to soul consciousness. I think I may need some help with this. Am I supposed to just forget my body? Yours is a very valuable body, and so you must not be distressed by it. Recognize its value and take రెండు good care of it. ఆత్మ ఒక శాశ్వతమైన ప్రయాణికుడు. It is through your present body that you recognize the అడుగుతున్నారు, value. నేను ఈ కొత్త అవగాహన ఇష్టపడుతున్నాను. ఇది చాలా స్లిప్ అవుతూ ఉంది. శరీర స్పృహ నుండి ఆత్మ స్పృహకు మారటం అంత సులభం కాదు. దీనికోసం నాకు ఎంతో హెల్ప్ అవసరం అనుకుంటున్నాను. నా శరీర భావంలో పడిపోతున్నాను, శరీర స్పృహలో అంటున్నారు. అక్కయ్య చెప్తున్నారు, మరి ఇది చాలా విలువైన శరీరం కాబట్టే మీరు దీని గురించి బాధపడకూడదు. దీని విలువను గుర్తించండి మరియు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్రస్తుత శరీరం ద్వారానే మీరు తండ్రిని గుర్తించగలుగుతారు. మీరు స్వయాన్ని గుర్తిస్తారు. మరియు ఈ సమయం చాలా శుభప్రదమైనదని మీరు గుర్తించారు. మీ శరీరంలోనే మీరు ఆ శరీర స్పృహను మార్చగలుగుతారు. ప్రశ్న అడుగుతున్నారు, మీరు దీన్ని వివరించడం చాలా బాగుంది, సంతోషంగా ఉంది. ఇది శరీరం చాలా ముఖ్యమైనది, విలువైనది, దాన్ని బాగా చూసుకోవాలి. నేను ఆత్మలకు ఈ సలహా ఇస్తున్నాను, పిల్లలు ఆత్మ స్పృహలో ఉండండి, శరీర స్పృహలో ఉండటం ఆపివేయండి. ప్రస్తుతానికి ఆత్మలు శరీర స్పృహలోను మరియు భౌతిక ప్రపంచం యొక్క పరిమితులను దాటి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ఆత్మలో బలం లేదు. మధురమైన పిల్లలు, మీ కళ్ళు తండ్రి యొక్క దృష్టిలో, మీ తండ్రి కళ్ళల్లో మీరు పడాలి. మీరు మీ వారసత్వానికి సమానమైన హక్కులు కలిగిన ఆత్మ అని గ్రహించండి. ఈ సమయంలోనే మీరు తిరిగి పొందగలుగుతారు. ఆత్మాభిమానులుగా అవ్వండి. మీ కళ్ళ ద్వారా బాబాను గుర్తించండి, తెలుసుకోండి, మరి పరమాత్మ పిల్లలుగా అవ్వండి. Each soul has a right to the inheritance from ప్రతి the ఆత్మకు తమ తండ్రి నుండి వారసత్వం పొందే హక్కు ఉంది. First inheritance is మీ knowledge. మొదటి వారసత్వం జ్ఞానము. Your second inheritance మీ is రెండవ వారసత్వం శక్తులు. and the third is divine మీ virtue. మూడవ వారసత్వం దివ్య గుణాలు. Powers and virtue జ్ఞానము, శక్తులు, గుణాలు అవన్నీ తండ్రిలో ఉన్నాయి. అవి మనలో కూడా, పిల్లలైన మనలో కూడా ఉన్నాయి. Knowledge opens the third eye of the soul. జ్ఞానము ఈ ఆత్మ యొక్క మూడవ నేత్రం తెరుచుకుంటుంది. జ్ఞానం ద్వారా, దాని ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. ఈ అనుభవం ద్వారా To be an elevated, మీ సాక్షాత్కారం మీకు అవుతుంది. మీరు ఒక ఉన్నతమైన ఆత్మగా, మీ అసలైన గుర్తింపుని ఆత్మగా మీరు అనుభవం చేయగలుగుతారు. my powers for you to put them into a practical form. మీరు వాటిని ఆచరణాత్మక రూపంలోకి ఉంచటానికి నా అధికారాలను నేను మీకు ఇస్తున్నాను అని బాబా చెప్తున్నారు. మీరు ఆత్మగా మీ శరీరాన్ని పనిచేయిస్తున్నారు. నేనెవరు?
నేను ప్రత్యేకమైన ఆత్మను. You are a special soul, a master almighty authority. మాస్టర్ ఆల్మైటీ అధికారిని. By remaining aware of your ఇది being a master, తెలుసుకోవటం ద్వారా your subtle servers of the mind, మీ సూక్ష్మ శక్తులైన మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలు your control. మీ ఆధీనంలో ఉంటాయి. This is called the stage of a self-sovereign. దీన్నే స్వరాజ్య అధికారి I will explain to అంటారు. you about these subtle servers in your next lesson. తర్వాత పాఠంలో మీకు ఈ సూక్ష్మమైన Enough for today. దాసీల గురించి నేను చెప్తాను. ఈ రోజుకి ఇది సరిపోతుంది. That when I am conscious, so conscious, my eye of recognition, my అవును. third eye is open. మీరు ఆలోచించటానికి చాలా మంచి మార్గాన్ని చెప్పారు. నా ఆత్మాభిమానంలో ఉన్నప్పుడు నా మూడవ కన్ను తెరుచుకుంటుంది మరియు ఈ మూడవ కన్ను ఉపయోగించటం ద్వారా నేను ఆత్మను అని తెలుసుకోవటం మొదలు పెట్టాను. అంతేకాకుండా పరమాత్మ ఎలా ఉన్నారు, సత్యతను కూడా తెలుసుకోవటం మొదలు పెట్టాను. So we'd like to invite Sister Rona to join us at this time. ఇప్పుడు సిస్టర్ రోనా జాయిన్ అవుతారు మనతో. Hello, Om Shanti. Om Shanti. ఓం Rona. శాంతి. Welcome. So, as you know, this evening we're talking about, this third eye, that we have the gift that we have received from Baba. సిస్టర్ రోనా ఈరోజు మూడవ కన్ను గురించి మాట్లాడుకుంటున్నాం. మూడవ కన్ను మనం బాబా దగ్గర నుండి మనకు తెలిసింది కదా. మరి మాకు ఇది అర్థం కావట్లేదు. ఈ మూడవ కన్ను మూసి ఉన్న మూడవ కన్ను తెరుచుకుంది అని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెరుస్తాము మన మూడవ కన్నును? మీరు కొన్ని ఉదాహరణలతో మాకు చెప్తారా? Well, this third eye, of course, the intellect, there are two aspects to it. ఈ మూడవ కన్ను అంటే బుద్ధి. ఒకటేమో అర్థం చేసుకోవటం, ఇంకొకటి on life and జీవితంలో మన దృక్పథం ఏంటి అనేది తెలుసుకోవటం. ఈ రెండింటికి మధ్యలో తేడా తెలుసుకోవాలి. divine intellect working, ఆ దివ్యమైన బుద్ధి ఎలా that పనిచేస్తుంది? alchemist intellect is open, active, unlocked. బుద్ధి This అన్లాక్ morning. అయినప్పుడు, తాళం తెరుచుకున్నప్పుడు బుద్ధి తాళం Clearly, the experience of everything in the physical dimension is extra. There is a deeper feeling inside of the immortal. లోపల ఆ అనంతమైన God doesn't really చిరకాలపు ప్రయాణం మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో experiment to మనం play. ఇక్కడ ఉంది, మనం ఆడటానికి మనం So anytime when మనకి ఇక్కడ ఏమీ అవసరం లేదు. ఆడటానికి, సమయం గడపటానికి కోసమే ఇక్కడ వచ్చాము. thoughts or images clearly in the అనవసరమైన దృశ్యాలు, ఆలోచనలు, మళ్ళీ ఆలోచించటాలు, వీటన్నిటినీ మనం మానివేయగలుగుతాము. ప్రతి పరిస్థితుల్లోనూ మనం దివ్య బుద్ధితో, from the beyond. పెద్ద మనసుతో, అతీతంగా బాబా దృష్టిలో సమానంగా మనం చూడగలుగుతాము. అప్పుడే మనకి తెలుస్తుంది నా మూడో కన్ను తెరుచుకుంది అని, మూడో కన్నుతో నేను చూస్తున్నాను అని సంతృప్తి అనేది. Deeper joy, even though the scenes of the drama may be very profound. డ్రామాలో దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నా కానీ,
There may be all kinds of situations going on. రకరకాల పరిస్థితులు శారీరక పరంగా నా కోసం కానీ ఈ శరీరం కోసం కానీ వస్తున్నా కానీ లోపల ఆ యొక్క లోపల అర్థమవుతుంది. ఈ డ్రామా గురించి నాకు క్లియర్ that you know that we begin the day, and after అర్థమైంది. Murli, we're right there. Everything's we're wide open, right? We're seeing everything and churning the Murli and doing things, and then we go out and about. What happens, and what do you actually do if you find that you've gone out of that space of being in the stage of soul consciousness? How do you bring yourself back to it? Well, there is for a long time now the ongoing practice to see the as if parallel worlds. No, there is the physical dimension. ఒకటేమో భౌతికమైన ప్రపంచం, ఇంకొకటేమో కనపడని ప్రపంచం ఉంది. Constant training, and is for a long period of time to see both. ఎంతో కాలంగా ఈ రెండింటిని చూడటానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. Yuktis help to కొన్ని యుక్తులు ఉపయోగపడతాయి, లైక్ ట్రాఫిక్ కంట్రోల్లో లాగా. ఈ అలవాటు ప్రతి గంటలోనూ 1 నిమిషమైనా మనం చేసుకుంటే దానివల్ల మన ఏకాగ్రత, మన యొక్క క్లారిటీ వస్తుంది. From the home, how would Shiv Baba perceive this whole scene as if from beyond? Little Baba ella I stick on the computer, little drawings in my notebook స్పష్టత అనేది వస్తుంది. or on the wall that help me remember, stay in that perspective of there is the visible, physical, tangible, manifest. కనపడేది మారేది ఒకటైతే కనపడనిది ఇంకొక డైమెన్షన్ ఉంది. Sketch, a few lines already helped me remember. That's really beautiful. అది మనం ఒక బొమ్మలాగా చేసుకుంటే మనకు అర్థమవుతుంది. I've always drawn pictures. నా పుస్తకంలో కూడా నేను ఎప్పుడు బొమ్మలు మురళి చదివేటప్పుడు రాసేదాన్ని, ఎందుకంటే రోజులో మర్చిపోయినప్పుడు ఆ బొమ్మ చూడగానే మొత్తం మురళి అంతా గుర్తుకొచ్చేది. But remember the picture in a second. It's like చదవాలంటే చాలా టైం పడుతుంది, కానీ మనం గీసుకున్న బొమ్మ మురళి ప్రకారం గీసుకుంటే అది ఎమ్మటే అర్థం అవుతుంది. Humor and దానిలో చాలా తేలికతనం ఉంటుంది, ఆడుకుంటూ ఉండొచ్చు. That lightness, but it also brings it brings you back in that detached observer type of awareness. Oh, very beautiful. So thank you very much for sharing. It was wonderful. And we'll see you again tomorrow night, right? Very good. Thank you. Om Shanti. Om Shanti. Shanti. Thank you. That was very beautiful to listen to. And Rita, I'm very glad to hear that you draw. So perhaps you're going to try doing one of those. మీరు మంచి మురళి చదివి మంచి బొమ్మలు గీస్తారని తెలుసుకోవటం చాలా బాగుంది. It can be very simple. You can even do stick people, like Rona was saying. Anyway, sketches. That's right. So let's look at our homework, our quest for tomorrow. So first of all, of course, we have our godly dawn point. And the point for tomorrow is let your third eye of recognition see me, know me, and belong to me. మీ మూడవ కన్ను ద్వారా see me, know me, and belong to me. And as we travel through our day tomorrow, our traffic control, switch the switch from body consciousness to soul consciousness within a second. And our night reflection. Knowledge opens the third eye of the soul. Through this, రేపు అమృత వేళలో మీ జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని
చూడనివ్వండి. నన్ను తెలుసుకోండి మరియు నాకు చెందిన వాళ్ళుగా నా వాళ్ళుగా అవ్వండి. ట్రాఫిక్ కంట్రోల్లో దేహాభిమానం నుండి ఆత్మాభిమానంకు ఒక్క క్షణంలో మారాలి. అది ట్రాఫిక్ కంట్రోల్. సాయంత్రం చార్ట్ చెక్ చేసుకునే చార్ట్ జ్ఞానం ఆత్మ యొక్క మూడవ నేత్రం జ్ఞానం ద్వారా ఆత్మ యొక్క మూడవ నేత్రం తెరుచుకుంటుంది. దీని ద్వారా మీరు మీ ఆది స్వరూపాన్ని గుర్తిస్తారు, అనుభవం చేస్తారు. ఆత్మాభిమాన స్థితి మీకు మీ శక్తులు మరియు దైవీ గుణాల గురించి ఎంత అవగాహన కలిగించింది రాయండి, తెలుసుకోండి. ఆత్మాభిమాన స్థితి ద్వారా మీకు మీ శక్తులు మరియు దైవీ గుణాలు ఎంత అవగాహన వచ్చాయి. మీ భావాలను వివరించి 8 పదాల వరకు రాయండి లేదా ఒక బొమ్మ గీయండి. ఓం శాంతి. Om Shanti. Thank you very much, Sister Julia, Sister Rita, and Sister Rona, 3 angels. And it was wonderful sharing and journey within ourselves, the soul consciousness. So we are enjoying and more to come. So now let's start our Avyakti journey. Welcome to Avyakti journey. Today is something new. We have Mama's Murli, the lucky star who could speak God's language. ఈరోజు మనకు మమ్మ మురళి ఉంది. उठाए ना तो अभी समझ आई है ना, तो आई एम सोल सन ऑफ सुप्रीम सोल, उससे हमें फायदा भी है. ఇప్పుడు మనం ఆత్మలో పరమాత్మ ఎవరు అనేది మనకు తెలుసు. ఈ అవగాహనలో ఉండటం ద్వారా మన తండ్రి నుండి మన వారసత్వాన్ని పొందుతున్నాము. ఇది చాలా మంచి విషయం. మన అలవాటును మనం మార్చుకోవాలి, ఇంకేమి లేదు. మనం ఏం ప్రయత్నం చేయాలి అని చాలా మంది అడుగుతారు. ఒకసారి మనం అర్థం చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మరి తిరిగి వెళ్ళినప్పుడు గుర్తుంచుకోగలిగే మంత్రం ఏదైనా ప్రత్యేకమైన పదాలను స్వీకరించాలని వచ్చిన వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదు, మంత్రాలు ఏమీ లేవు. ఇది ఒక్కటే, తండ్రిని జ్ఞాపకం చేసుకోవటమే గొప్ప మంత్రం. ఇది కేవలం పునరావృతం చేసుకోవాల్సిన విషయం. దీని మీదే మనం శ్రద్ధ వహించాలి. మన అనుభవం నిరంతరం గుర్తుంచుకునేలా జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధ వహించడానికి మరియు కేవలం ఈ ఒక విషయాన్ని గుర్తించుకోవడానికే మనం చేసే అభ్యాసాన్ని యోగము అంటారు. యోగం అంటే మీరు జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. రామ 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 అని నోట్లో మంత్రం చదవటం కాదు యోగం అంటే. నోటి ద్వారా రిపీట్ చేసేది కాదు. రాముడు రామ 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 అంటే ఏం సాధిస్తాము? అభ్యాసంలో ఎవరైనా ఈ మంత్రాన్ని ఎవరైనా చేయగలుగుతారా? మంత్రం చదవటం ఆటోమేటిక్ మిషన్ లానే ఉంటుంది. భక్తిలో వాళ్ళు ఇది సాధన చేయటం ద్వారా రామరామ అంటూ నేర్చుకున్నారు ఆటోమేటిక్ గా. అది ఆటోమేటిక్ గా ప్రాక్టీస్ చేశారు, రామ 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 అంటూ ఉండటం. మరి శాస్త్రంలో ఏదైతే చదివారో అది ఆలోచించటం ద్వారా ఎంత ముందుకు వెళ్ళాలి, ఉన్నత హోదాను పొందే ప్రయత్నం చేయాలి, ఉద్ధరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. మనం మాట్లాడేటప్పుడు, ఇంకొకరితో మాట్లాడేటప్పుడు మంచి సంబంధం కలిగి ఉండాలి. ఏదైనా ఆత్మగా అవ్వటం, ఆత్మగా చూడటం, ఆత్మకతను ప్రాక్టికల్ జీవితంలో ఆచరించటం, ఇదే పద్ధతి. ప్రపంచంలో నివసిస్తున్నప్పుడు, ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు మన జ్ఞాపకం ఆత్మికంగా ఉండాలి. ఎవరైనా కొత్త వారితో తండ్రి పరిచయాన్ని ఇస్తే చాలా సంతోషంగా ఉంటారు, మరి ఆ ఖుషీలో ఉంటారు. కొంతమంది
జనాదరణ పొందిన వ్యక్తి వచ్చి బాబా జ్ఞానం చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. తమ పట్ల ఇంత గౌరవం ఎంతో గౌరవంగా ఆత్మిక విధానంలో ఉన్నారు, ఈ ఎవరో పోట్లాడుకోరు, మరి చాలా ప్రేమతో వాళ్ళతో మాట్లాడినప్పుడు శత్రువు కూడా మీ స్నేహితుడుగా అవుతారు. ఇదే మన సహజమైనది. దీనికి మనం చాలా ధైర్యంగా ఉండాలి. వాస్తవానికి ప్రేమ కూడా కావాలి. మీ మంచితనాన్ని ఉత్తమమైన సాధనం, మన బాగా ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం సూర్య రాజ వంశ రాజ్యంలో భాగంగా ఇప్పుడు అవుతున్నాము. ఎవరైనా పోట్లాడే వాళ్ళు అంటే వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడితే వాళ్ళు స్నేహితులు అయిపోతారు. ఈ విశ్వాసం, ఈ ధైర్యం, ఈ శక్తి కూడా కావాలి. దాని ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు. ఇది మన పాత్ర. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇలా కాలం గడిచే కొద్దీ ఈ ప్రపంచం ఇంకా 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 తగ్గిపోతూ ఉంది. కాబట్టి మనం ఆత్మలం వంశీయులం అనేది గుర్తుంచుకోవాలి. భగవంతుణ్ణి సచ్చిత్ ఆనంద స్వరూపుడు అంటారు. భగవంతుడు చైతన్యుడు. మనం ఆత్మలం కూడా చైతన్యమైన వాళ్ళము. ఇది యోగం అనండి, సంబంధం అనండి. దీంతోనే మనం బాబాతో మన సంబంధం ఉంటుంది. యోగంలో 2 విషయాలు ఉన్నాయి. యోగం చేస్తున్నామంటే సంబంధంలో ఉన్నాము అని అర్థము. అందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో సంబంధంలో జ్ఞానం అవసరం, దాని ఆధారంగా మనం యోగం చేయగలుగుతాము. అందుకే బాబాతో మనకు ఎంతో ఖచ్చితమైన యోగం చేయగలుగుతున్నాము. బాబా మనకు దానికోసమే జ్ఞానాన్ని ఇస్తున్నారు. तब तो उसके साथ बैठेगा ना, तो बाप बैठ के समझाते, इसीलिए ये ज्ञान देता है कि यथार्थ तेरा मेरे से योग कैसे बैठे, वो बैठ के समझाते। माँ की ममता क्या होती है, माँ तुझ में हमने देखा। माँ की ममता क्या होती है, माँ तुझ में हमने देखा। हे जगदम्बे तेरी गोद में सब जग को पलते देखा। माँ की ममता क्या होती है, माँ तुझ में हमने देखा। Beautiful, right? Mama's Murli, she was amazing. The way she used to speak and she used to explain every little thing. So thank you. So now we will remember Baba. But before that, I just want to remind you all that soon on Sunday, May 9th, we will be having Mother's Day. So special, we'll be offering bhog to Baba. Shiv Baba is our first mother, right? Then Brahma May Baba, 9 Mama, then Dadis, Mother's Day. Logik బాబాకు భోగ్ పెడుతున్నాం. మొట్టమొదటి తల్లి భగవంతుడే కదా, తర్వాత మిగతా మాతలందరూ మదర్స్ డే జరుపుకుందాం. అందరం కలిసి భోగును మనందరం ప్రోగ్రామ్ కూడా చేద్దాం. మదర్స్ డే కోసం మీరందరూ ప్రోగ్రామ్ను సరిగా చేసుకోండి. మే 9 ఆదివారం సాయంత్రం. రేపు గురువారం భోగ్ కూడా ఉంటుంది సాయంత్రం.
fresh Murli will be read from 5 p.m. to 6:10 p.m. Okay, now let's remember Baba. We'll take Drishti, share Drishti, request everyone to turn on your video. Om Shanti.